అంబేద్కర్ కోనసీమ జిల్లా వేలంపాలెం గ్రామంలో షాబాజియా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు రంజాన్ తోఫా ఇఫ్తార్ విందులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి మాట్లాడుతూ 2024లో జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు కడలి ఈశ్వరి. నేను జనసేన పార్టీ 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్. నేను కాకినాడ నుంచి వచ్చాను. అలాగే ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ పాజిల్ జనసేన కార్యకర్త ఒక ఆయన మమ్మల్ని పిలవడం జరిగింది. ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మేము దాంట్లో పాల్గొందామని చెప్పేసి నాతోటి వేరే మహిళలు మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఒక పండగ వాతావరణం అంటే మా కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కులాలను కలిపే ఆలోచన విధానం అంటారు కదా, అలాగా క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్సే కాదు, హిందూసే కాదు, ఎవరైనా ఈ పండుగ జరుపుకున్నా సరే మేమందరం కలిసికట్టుగా ఒకటిగా జరుపుకోవడం మాకు అలవాటు. ఆయన అలవాటు చేశారు. మేము అలాగే అదే బాటలో నడుస్తున్నాము. మా జనసేన పార్టీ 24కి అధికారంలోకి వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. నా పేరు సయ్యద్ ఫాజిల్, జనసేన పార్టీ నాయకుడిని, మైనార్టీ సభ్యుని. జనసేన పార్టీ తరఫున వృద్ధులకి వితంతులకి ఈరోజు తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఏడాది ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎన్ఆర్ఐల సహకారం మరియు జనసైనికులు లోకల్ సహకారంతో కార్యకర్తలతో ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 150 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఏడాది కూడా ఇదే దశగా ముందుకెళ్ళడానికి ఆశిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. తోఫా అంటే పేద పేదలకి పండుగ జరుపుకుంటే 4 రోజులు ఉపవాసాలు జరుపుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఉపవాసాలు ఉంటారు కాబట్టి 4 రోజులు వాళ్ళకి పండుగ జరుపుకోవడానికి సేమియా ప్యాకెట్లు, కిరాణా అంటూ ఒక కిట్టు ఇవ్వడం జరిగింది.